తెలుసా ఏ పూలు ఏ వాహనాలు సంథింగ్ అలా నాకు తెలుసు. గూగుల్ వాడకూడదు. అన్నిట్లో మళ్ళీ గూగుల్ వాడితే బాగుండదండి అసలు. పురాణాలు ఎన్ని? అది టైమర్ లేదు. రైట్ అండి. 18 పురాణాలు. ఏమండి 18 పురాణాల్లో భాగవతం ఒకటి. భాగవతాన్ని శుక మహర్షి చెప్పాడు. శుక మహర్షి ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్తే మనకి లోకానికి అందింది? శుక మహర్షి ఒకళ్ళకి భాగవతం చెప్పినప్పుడు లోకానికి మనకు అలా వచ్చింది. ఆ చెప్పించుకున్న వాళ్ళు ఎవరు? శుక మహర్షి భాగవతాన్ని ఒకరికి బోధించారు. వాళ్ళ ద్వారానే లోకానికి అందింది. అది ఎవరు? అర్జున్ కురువంశం వాళ్ళండి. వాళ్ళు కురువంశం వాళ్ళకి చెప్తున్నప్పుడే లోకానికి అందింది. ఒక క్లూ చెప్పలేకపోయారు కాబట్టి. మనందరం చిన్నప్పుడు చదువుకున్నామండి. జనమేజయులు హోమాలు సర్పయాగాలు చేశారు కదా, వాళ్ళ వంశంలో వాళ్ళే. అయిపోయింది. పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి బోధించాడు. అమ్మో మీకండి ఇప్పుడు క్వశ్చన్. ఇట్లా అభిమన్యుడి కొడుకు పేరే? అభిమన్యుడి కొడుకు పేరు మీకు క్లూ అండి, మీకు తెలుసు. అభిమన్యుడి కొడుకు పేరు విష్ణురాతుడు, పరీక్షిత్. అదే ఆయన రెండు పేర్లు అవి. విష్ణురాతుడు పరీక్షిత్ మహారాజు. పూజిత వాళ్ళు. పూజిత అన్ని మరి మా ఈ దిక్పాలకులు ఉన్నారు కదండి, ఇంద్రుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అగ్నిదేవుడు భార్య పేరు? వింటారండి. అప్పటికప్పుడన్నా పడుతున్నారు కదా. కుబేరుడు ఉన్నాడు కదా, ధనాధిపతి. ఆయన దగ్గర ఉన్నంత ఐశ్వర్యము ఎవ్వరి దగ్గర ఉండదు. కుబేరుడికి భార్య ఉంది. ఆ భార్య పేరు, ఆయన భార్య పేరు బొమ్మ అనే అర్థం. మనం బొమ్మలేస్తాం కదా, బొమ్మ అనే అర్థానికి వేరే పేరేంటి? చిత్రావతి. చిత్రావతి. నీకైపోయింది కదండి. ఈశానానికి వచ్చేసే వినాయకుడు భార్యలు. మార్క్స్ ఇచ్చేస్తాను, బట్ పుత్రులు ఉన్నారు. ఆ పుత్రులు కూడా ఉన్నారు. సిద్ధి బుద్ధికి వాళ్ళు ఎవరు చెప్పండి? వినాయకుడు భార్య పేర్లు సిద్ధి, బుద్ధి. 11 మంది ప్రజాపతులు ఉద్భవించారు బ్రహ్మ భుజాల నుంచి. ఆ 11 మంది ప్రజాపతుల్లో కశ్యపుడు మొదటివాడు. ఆ కశ్యపు ప్రజాపతికి బహుభార్యలు చాలా మంది ఉంటారు. వాళ్ళల్లో వినత అనే ఒక భార్య ఉన్నారు. ఆ వినతకి కశ్యపుడికి పుట్టిన సంతానం పేరు ఇస్తున్నాను. విష్ణుమూర్తికి ఆయన లేని విష్ణుమూర్తి కదలడు. ఆయన ఉంటేనే విష్ణుమూర్తి కలుగుతాడు. గరుడ వాహనం ఆయనే కదా గరుడాలు వారేనా? ఫస్ట్ బ్యాచ్ కి 4 మార్క్స్ అండి. ఉండే ఒక బ్యాచ్ ఎంగేవాళ్ళు లేరు. ఫస్ట్ బ్యాచ్ కి 4 క్లాప్స్, సెకండ్ వాళ్ళకి 0, ఓకే, థర్డ్ వాళ్ళకి 2, ఫోర్త్ వాళ్ళకి 2. ఆకు లేని పంట, ఆకు పోతుంది ఆ పంటకి, కానీ ఆకు ఉంటుంది. మనం గుళ్ళోకి ఉంటుంది
ఆ పండు పేరు కొడిమెలేని పండు కరెక్ట్ 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 విభూది విభూది పండు విభూది పండు కొడిమెలేని పండు ఆకులేని పంట. ఇంకా అతి చేయదు సరే పోయినప్పుడే అంగుళం ఆకు అడుగున్నర కాయ. అడుగున్నర కాయ అంగుళం ఆకండి, కాయ అడుగున్నర. ఏంటిది అది? కాళ్ళు చేతులు నాకు ఉంటాయండి తెలియలే. దానికి, కానీ అది నడవలేదు. అబ్బా చేయరా చేయరు చేయరా కాళ్ళు చేతులు ఉంటాయి కానీ నడవలే. ఎర్ర కోటలో తెల్ల భటులండి. ఎర్ర కోటలో తెల్ల బటులు. మనం అది లేనిదే మనకి పోదండి ఆహారం, మనకే ఉంటుంది అది. నువ్వు కూడా చెప్పేసా మన నోరు పళ్ళు. అదే అడుగులున్నా కాళ్ళు లేవు. మనం దాంతోనే కొలుస్తామండి చిన్నప్పుడు. ఉండవే నిన్ను గొట్టరి అదే స్కేల్. నువ్వు చెప్పేసి కళ్ళు ఉండి చూడలేదు, కాళ్ళు ఉన్నా నడవలేదు. మనము మన రోజుల్లో 80s 90s వాళ్ళు దానిలోనే ఎక్కువ పడుకునే వాళ్ళండి. మీకు ఒక్కటికి రావాలి కదా. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో ఒకే ఒక దూరం ఇది. ఓకే ఓకే దూలం దూలం. అదేంటి? ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో వాళ్ళు ఒకే చెప్పని ఒక వాళ్ళు దూరం. వాళ్ళు చెప్పకపోతే మనం చెప్పాలి. నీకే క్వశ్చన్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ Part of our body. వాళ్ళకే అది క్వశ్చన్. It is one of our part of our body. ముక్కు 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 అంట ముక్కు ఈ నోసు round 2 అయిపోయిందండి. అయిపోయింది. ఈ రౌండ్కి మీరు అడగండి ఇప్పుడు ఎవరు. హీరోనా హీరోయినా? అట్లాగా మీరు హీరోనా అంటే ఆవిడ ఊ అదే పట్టుకుంటే ఎలా హీరోనా? ఓకే. పాత హీరోనా కొత్త లేటెస్ట్ హీరోనా? లేటెస్ట్ హీరో. ఓకే. అల్లు అర్జున్. మీరు అడగండి. హీరోనా హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ కమెడియన్ ఓకే ఈజీ నువ్వు యాక్షన్ చేయొచ్చు. అంతే అండి. గుంపు తాగేవాళ్ళ ఆపే దాంతోనే ఎక్కువ వస్తుందండి. ఎక్కువగా తాగుతూ ఉంటాడు ఆ క్యారెక్టర్. నేను చెప్పచ్చా అండి? నేను చెప్పచ్చు. రమేష్ అయితే సౌమ్య గారే ఇప్పుడు చూడండి. మనకు చెప్పరమ్మా వాళ్ళు యాక్ట్ చేసిన సుష్మిత వదిలేనా వదిలేదు ఏం చేయను సర్దలేదు వీడియో తీసుకున్నాను.